పార్లమెంట్ లో ఆయన స్వేరింగ్ అప్పుడు ఓట్స్ తీసుకున్నప్పుడు జై పాలెస్టైన్ అంటాడు. సిగ్గు లజ్జ ఉంటే భారత్ మాతకి జై అని అంటానికి సిగ్గుగానే మీకు పాలెస్టైన్ అంటానికి మీకు ఎట్లా వచ్చింది ధైర్యము? చికెన్ మసాలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? ఖండించలేదు. సపోర్ట్ కొట్టిన కాంగ్రెస్ పార్టీ జై పాలెస్టైన్ అంటే పాకిస్తాన్ తొత్తులుగా మారింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో అప్రదత్త భావాన్ని సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని దోచుకున్నారు. 60 సంవత్సరాలు ప్రజలు చూశారు, మేము పక్కన పెట్టారు. పట్టుకోలేక ఈ రోజు ప్రజల్ని తప్పుదారి పట్టించేసి ఇక గ్యాస్ స్టవ్ తక్కువ ఉన్నది, గ్యాస్ సిలిండర్ తక్కువ ఉన్నాయి, అది తక్కువ పడుతున్నాయని చెప్పేసి ప్రజల్లో భయభ్రాంతం చేస్తా ఉన్నది. వందే మాత్రం మా దగ్గర చిన్నప్పుడు మీ స్టూడెంట్ ఉన్నప్పుడు స్లోగన్ ఉంటుండే ఒకటి, భారత్ మే రహనా హోగా తో వందే మాత్రం కహనా హోగా అని చెప్పి ఒక నినాదం ఉండే. ఇది భారత్ మే రహనా హోగా తో వందే మాత్రం కహనా హోగా, వందే మాత్రం గానా హోగా అని చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క వందే మాత్రాన్ని అవమానపరిచినటువంటి బిజినెస్ పార్టీ మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో చెప్పి అపీజ్మెంట్ అనేది ఇంత దూరం పోకూడదు. ఇది హైట్ ఆఫ్ అపీజ్మెంట్. పార్లమెంట్ లో ఆయన స్వేరింగ్ అప్పుడు ఓట్స్ తీసుకున్నప్పుడు జై పాలెస్టైన్ అంటాడు. సిగ్గు లజ్జ ఉంటే భారత్ మాతకి జై అని అంటానికి సిగ్గుగానే మీకు పాలెస్టైన్ అంటానికి మీకు ఎట్లా వచ్చింది ధైర్యము? కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? ఖండించలేదు. సపోర్ట్ కొట్టిన కాంగ్రెస్ పార్టీ జై పాలెస్టైన్ అంటే పాకిస్తాన్ తొత్తులుగా మారింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో అప్రదత్త భావాన్ని సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని దోచుకున్నారు. 60 సంవత్సరాలు ప్రజలు చూశారు, మేము పక్కన పెట్టారు. పట్టుకోలేక ఈ రోజు ప్రజల్ని తప్పుదారి పట్టించేసి ఇక గ్యాస్ స్టవ్ తక్కువ ఉన్నది, గ్యాస్ సిలిండర్ తక్కువ ఉన్నాయి, అది తక్కువ పడుతున్నాయని చెప్పేసి ప్రజల్లో భయభ్రాంతం చేస్తా ఉన్నది. వందే మాత్రం మా దగ్గర చిన్నప్పుడు మీ స్టూడెంట్ ఉన్నప్పుడు స్లోగన్ ఉంటుండే ఒకటి, భారత్ మే రహనా హోగా తో వందే మాత్రం కహనా హోగా అని చెప్పి ఒక నినాదం ఉండే. ఇది భారత్ మే రహనా హోగా తో వందే మాత్రం కహనా హోగా, వందే మాత్రం గానా హోగా అని చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క వందే మాత్రాన్ని అవమానపరిచినటువంటి బిజినెస్ పార్టీ మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో చెప్పి అపీజ్మెంట్ అనేది ఇంత దూరం పోకూడదు. ఇది హైట్ ఆఫ్ అపీజ్మెంట్. చికెన్ మసాలా